తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. సత్యవేడులో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలంకు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు సమావేశమయ్యారు. తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్లో ఎన్ఆర్ఐ రమేష్ నాయుడు నేతృత్వంలో వారంతా భేటీ అయ్యారు. సత్యవేడు నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి తరలివచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కోనేటి ఆదిమూలంకు సహకరించేది లేదంటున్నారు సత్యవేడు నియోజకవర్గ టీడీపీ అసమ్మతి నేతలు. కోనేటి ఆదిమూలంపై ఇసుక, మట్టి మాఫియా ఆరోపణలు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. నాయకుడు చెప్పినా ఆదిమూలంకు సహకరించే పరిస్థితి లేదంటున్నారు అసమ్మతి నేతలు. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఆదిమూలాన్ని మాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించాడంటే ప్రతి కార్యకర్తలు నిరాశ అయిపోయింది. అక్కడ ఉండే కార్యకర్తలు కూడా నిరాశ అయిపోయింది. ఈరోజు లీడర్ చెప్తే కూడా చేసే పరిస్థితుల్లో కార్యకర్తలు లేడు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, కవిత, సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ అసమ్మతి నేతలంతా కూడా తిరుపతిలో రాజ్ పార్క్ హోటల్లో సమావేశమయ్యారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఖరారైనటువంటి కోనేటి ఆదిమూలంను సత్యవేడు నియోజకవర్గం నుంచి ఉమ్మడి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ అంతా కూడా సహకరించేది లేదంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వీరంతా కూడా అల్టిమేటం ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆదిమూలంలో కొనసాగిస్తే ఖచ్చితంగా ఓడిస్తాము, అతన్ని మార్చిన పక్షంలో ఎవరికి టీడీపీ టికెట్ ఇచ్చినా కూడా తామంతా కూడా సహకరిస్తామంటూ వీరంతా కూడా అసమ్మతి నేతలంతా తిరుపతిలో రాజ్ పార్క్ హోటల్లో సమావేశంగా తీర్మానం చేయడం జరిగింది. రేపు శ్రీకాళహస్తి నియోజకవర్గ పర్యటనకు రాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లేందుకు వీరంతా కూడా సమావేశమయ్యారు. భారీ ఎత్తున అవినీతికి పాల్పడినటువంటి కోనేటి ఆదిమూలంను ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ కార్యకర్తలు ఎవరు స్వాగతించే పరిస్థితి లేదంటూ సత్యవేడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించి నారాయణవనం, నాగలాపురం, సత్యవేడు, కేవీపురం, బుచ్చినాయుడు తండ్రిగా, పిచ్చాటూరు, వరదైపాలెం సంబంధించినటువంటి టీడీపీ కేడర్ అంతా కూడా ఒకే మాట మీద నిలబడి కోనేటి ఆదిమూలం తప్పించి వేరొక వ్యక్తిని ఇక్కడ సీటు ఇస్తే తామంతా కూడా సహకరిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కోనేటి ఆదిమూలం వస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రి ఒక నినాదాలు చేస్తూ తమ యొక్క నిరసన గరాన్ని ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.